MCN న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పలమనేరులోని స్థానిక అటవీ శాఖ కార్యాలయం వద్ద బుధవారం జాతీయ అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సబ్ DFO వేణుగోపాల్, FRO శివన్న ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వీకోట మండల పరిధిలో వేరుశనగ రైతులు చాలా నష్టపోతున్నారని స్థానికంగా పి కొత్తూరు నందు వేరుశనగ పంటను ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిషత్ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు సందర్శించారు. గంగవరం మండలం కలగటూరు గ్రామంలో ప్రసన్న లక్ష్మి గ్రూప్ లో సంఘ సభ్యులకు తెలియకుండా డబ్బులు వాడుకున్నట్లు వెరిఫికేషన్ లో తేలిందని పై ఆఫీసర్ తెలిపారు. ఇలాంటి పని ఏ మహిళ కూడా చేయకూడదని సంఘమిత్ర గ్రూపులకు పై ఆఫీసర్ తెలిపారు. పలమనేరులోని స్థానిక అటవీ శాఖ కార్యాలయం వద్ద బుధవారం జాతీయ అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సబ్ DFO వేణుగోపాల్, FRO శివన్న ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అటవీ శాఖ అధికారులు మాట్లాడుతూ అటవీ శాఖలో పనిచేస్తున్న ఎంతో మంది అమరవీరులయ్యారని, అలాంటి వారిని మనం ప్రతి సంవత్సరం సంస్మరణ చేసుకోవడం విదితమే అని అన్నారు. అలాంటి వారి ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థించారు. అనంతరం అటవీ ప్రాంతంలోకి వెళ్లేటప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలని, లేనిచో ప్రమాదాలు సంభవించుతాయని తెలిపారు. అదేవిధంగా అటవీ ప్రాంతంలో ఉన్న సంపదతో పాటు వన్యప్రాణులను కూడా కాపాడవలసిన బాధ్యత మనపై ఉందన్నారు. మనం అటవీ ప్రాంతంలోకి వెళ్లేటప్పుడు ఏనుగులను దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తలు పాటించాలని చెప్పారు. ఈరోజు మనము జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవం జరుపుకుంటున్నాము. తమ విధి నిర్వహణలో ఈ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ని కాపాడటానికి అసలు పోసిన సుమారు 25 మంది అటవీ అమరవీరులను సంస్కరించుతూ ఈరోజు వారికి జాతీయ సెంట్రల్ గవర్నమెంట్ సెప్టెంబర్ 11ని జాతీయ అమరవీరుల దినోత్సవంగా మనకి ప్రకటించింది. దాన్ని స్మరించుకోవడానికి ఈరోజు మనము అందరూ ఇక్కడ సమావేశమైంది. అలాగే ర్యాలీ కూడా చేస్తున్నాము పలమనేరు పట్టణంలో. సెలవు. గంగవరం మండలం కలగటూరు గ్రామంలో ప్రసన్న లక్ష్మి గ్రూప్ లో సంఘ సభ్యులకు తెలియకుండా డబ్బులు వాడుకుంది. వెరిఫికేషన్లో కూడా ఇది తెలిసింది. ఇలాంటి పని ఏ మహిళ కూడా చేయకూడదని పై ఆఫీసర్ సంఘమిత్ర గ్రూపులకు తెలిపారు. महालक्ष्मी पति फोन नंबर भाग्य वी भाग्यवती नेक्स्ट जी अलवेलम्मा
ఎస్ భాగ్యమ్మ, పి మనీషా ఇప్పుడు మనకి బయట ప్రకారం చట్టం ప్రకారము రిజిస్ట్రేషన్ మనం సబ్మిట్ చేయాలి కాబట్టి మనం కార్యవర్గ 27 మంది మన కేసులు గతంలో ఇంతకుముందు కూడా అప్లై చేశారు. ప్రతి సంవత్సరం ఇది మనకు తక్కువ. ఎందుకంటే మనకి వివో రిజిస్ట్రేషన్ అనేది 1 ఇయరే కాల పరిమితి. ప్రతి 1 ఇయర్కి రెన్యూవల్ చేసుకోవాల్సిన అవసరం మనకు ఉంది. కాబట్టి లాస్ట్ జనరల్ బాడీలో మన గొడవలు వెళ్ళిపోవడం వల్ల ఆ నెల ఎవరిని ఎంపిక చేయాలి. ఈ 29 మందిలో నుంచి 12 మంది ఈసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఉంటారు. 12 మంది ఈసీ సభ్యుల్ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటారు. ఆ 12 మంది ఎవరు అనేది ఆ 12 మందిలో నుంచి 5 మంది వివో లీడర్లు ఎంపిక చేయడం అనేది జరుగుతుంది. ఆ 12 మంది అనేది మనకి ఇక్కడ ఎస్సీ నుంచి ఒక 6 మంది, మిగతా వాళ్ళ నుంచి ఒక 6 మంది, అంటే అన్ని నాకు తెలిసి సమానంగా ఉన్నాయి గ్రూపులు. ఇక్కడ ఎన్ని ఉన్నాయి ఇక్కడ బకెట్? దాంట్లో ఎస్సీ గ్రూపులు ఎన్ని? ఎస్సీ గ్రూపులు కానీ ఎన్ని? 14 ఎన్ని ఉన్నాయి? 14 ఎస్సీ గ్రూపులు. మల్లిక నీకు గుండు నువ్వే ఆడిట్ కూడా చేశావే. సరే, సమానంగానే ఉన్నాయి. ఇక్కడి నుంచి ఒక 6 మంది, అక్కడి నుంచి ఒక 6 మంది రండి. తొందరగా మీ ఇష్టమే. ముగ్గురు, నలుగురు, 5 6 సరిపోయి మీరు రండి. తొందరగా ఒకరు, ఇంకా ముగ్గురు, ఇంకా ఇంకో ముగ్గురు. మీరే దుక్కుతున్నారు. పనేలా మామూలు ప్రతి నెల 10వ తారీఖు వివో మీటింగ్కి వస్తారు. ఎందుకంటే ఇంత ముందు వరకే కదా, ఇంకా మనకి కొత్తగా ఏం లేదు కదా. 5 ఉన్న ఇబ్బంది లేదు. మిగతా వాళ్ళందరూ కూర్చోండి. మీ 12 మంది ఒక పక్క రండి. మిగతా వాళ్ళు వెనక్కి కూర్చోండి. ఇక్కడ మనకి వాళ్ళకి లేట్ కాల పరిమితి కూడా ఇద్దరు 2 ఏళ్ళు ఉంటారు. నీకు ఎన్ని ఏళ్ళు భాగ్యమ్మా? 1 year. నీకుమా? లక్ష్మీదేవి గ్రూప్ వాళ్ళు ఎవరు? లక్ష్మీ ప్రసన్న, వరలక్ష్మి 2 ఎవరు? ప్రగతి మీరు సరేమ్మా, మీ ఇష్టం. అది మాకు ఇది వచ్చి నేను ఆఫీస్ చిత్తూరు గ్రామం, చిత్తూరు జిల్లా గంగవరం మండలంలో నుంచి డ్వాక్రా మహిళల గ్రూపుల నుంచి సార్. ఇక్కడ ఏమైందంటే సంఘమిత్ర సమస్య అనేది ఒకటి వచ్చింది సార్. ఇప్పుడు ఉన్నతి లోన్లు, శ్రీనిధి లోన్లు ఓపెన్ అయ్యాయి. దానికోసం ఇవి పలానా తేదీ వరకు ఉంటాయి, తర్వాత ఆగిపోతాయి, మీకు లోన్లు కావాలంటే సంతకాలు పెట్టండి అనే కొందరికి తెలియని వాళ్ళు, తెలిసిన వాళ్ళు లోన్ల కోసం, వాళ్ళ ఆప్తి కోసం సంతకాలు పెట్టేసినారు సార్. ఇప్పుడు అవి ఎట్లా మాట్లాడుతున్నారంటే వివో మీటింగ్ రోజు సిసి సార్ దగ్గరికి పోయినాయి ఆ పేపర్స్, కవితమ్మ అనే ఆమె నుంచి. ఆ సార్ ఏం చెప్తున్నాడంటే సంఘమిత్రగా ఆమెను ఒప్పుకున్నట్టు సంతకాలు పెట్టినారు మహిళలు అని వాయన చెప్తా ఉన్నాడు. వాయన దానే అనుమతిగా తీసుకుంటా ఉన్నాడు, ఆధీనంలోకి తీసుకుంటా ఉన్నాడు. దానివల్ల మాకు ఇబ్బంది అవుతుంది. పలవటూరు గ్రామము,
గంగవరం మండలం, చిత్తూరు జిల్లా. మా ఊర్లో సంఘమిత్ర సమస్య అనేది వచ్చింది సార్. ఆ సంఘమిత్ర సమస్యలో వీళ్ళు గ్రూప్ దగ్గరకు వచ్చి సంతకాలు పెట్టించుకునిందమ్మ. ఎందుకు పెట్టించుకునిందంటే ఉన్నతి కానీ లేకపోతే శ్రీనిధి వీటికి లోన్లు కావాలా నేను అడగడం వల్ల వీళ్ళ దగ్గర సంతకాలు పెట్టించుకునింది. ఆ సంతకాలను తీసుకెళ్ళి ఆమె సంఘమిత్రగా ఉండడానికి ఆమె పైన మ్యాటర్ రాసి తర్వాత సంతకాలు పెట్టించుకునింది సార్. ఆమె సంతకాలు పెట్టించుకొని వీళ్ళకి తెలియదు సార్, వీళ్ళు చదువుకోలేదు కాబట్టి వీళ్ళు బట్టి దాన్ని కొంచెం సీసీ సార్ కూడా ఆ పక్కే సపోర్ట్ వస్తున్నారు. గ్రూప్లో మహిళ రాజమ్మ ఆమెకి 9 నెలలు నిండుతుంది సార్. ఆమెకి అప్పడిస్తాండము ఉన్నతిలో లోన్ పెట్టిమని. ఉన్నతిలో లోన్ కావాలా ఆమెకి ఇప్పుడు అత్యవసరం ఉంది. ఆమె డెలివరీ ఏమవుతుందో ఏమో తెలదు, ఎట్లా అవుతుందో తెలదు మనకి. ఆమెకు అప్పు కావాలా, చాలా పేదరికం వాళ్ళు అప్పు కావాలని అడిగితే కవితమ్మని సంఘమిత్రగా పెట్టుకుంటే మాకు ఉన్నతి లోన్ చేస్తాము, లేదంటే లేదు. లేకపోతే మేము అప్పు ఏమో నా దాంట్లో వాపన కాదు, సంఘమిత్రగా ఆమెను ఎన్నుకునేసి అప్పటికప్పుడే ఇమ్మడింట్లో వాపన అయిపోతుంది. లేదంటే సీసీ లాగిన్లో కూడా వాపన కాదు. సంఘమిత్ర మాకు వాపన ఆమె వాపన చేసి ఇచ్చినా మాకు వద్దు. ఆమె కన్నప్పుడు వాళ్ళు వచ్చి ఆదుకొని ఏం చేస్తారో అది మాట్లాడాలి సార్. ఏం పరిస్థితి వాళ్ళు ఏం చేస్తారో ఆ పాపనే. వీకోట మండల పరిధిలో వేరుశెనగ రైతులు చాలా నష్టపోతున్నారని స్థానికంగా పి కొత్తూరు నందు వేరుశెనగ పంటను సందర్శించారు ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిషత్ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు. వర్షాలు లేక చేతికి వచ్చిన పంట నష్టపోతున్నామని తెలిపారు. అగ్రికల్చర్ మరియు జిల్లా కలెక్టర్ స్పందించి వెంటనే రెయిన్ గన్స్ ఏర్పాటు చేసి రైతులకు నష్టపరిహారం అందేలా చూడాలని తెలిపారు. వేరుశెనగ రైతు పరిస్థితి ఏ విధంగా ఉందో ప్రత్యేకంగా చూడడం జరిగింది. మిట్ట ప్రాంతాల్లో ఏదైతే ప్రభుత్వం దగ్గర కొన్న వేరుశెనగ విత్తనాలు వేసుకున్నారో ఆ రైతులందరూ కూడా వర్షాలు పడక ఈరోజు శనగ చేను ఎండిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ విధంగా ట్యాంకర్లో తెచ్చి నీళ్లు నడపాలంటే రైతుకు చాలా కష్టంగా ఉంది. ఒక ట్యాంకర్ నీళ్లు దాదాపు 800 రూపాయలు ఖర్చు అవుతూ ఉంది. 1 ఎకరా తడపాలంటే దాదాపు 15 ట్యాంకర్లు నీళ్ళు అవసరమవుతాయి. అగ్రికల్చర్ ఆఫీసర్లు వెంటనే స్పందించి ఏవైతే రెయిన్ గన్స్ ఉన్నాయో మిట్ట ప్రాంతానికి ఈ నీళ్లు రెయిన్ గన్స్ ద్వారా స్ప్రింకిల్ చేసి మిట్ట ప్రాంతాలంతా కాపాడాల్సినంత బాధ్యత అగ్రికల్చర్ ఆఫీసర్ల పైన ఉంది. కలెక్టర్ గారు కూడా చొరవ తీసుకొని ఈ రెయిన్ గన్స్ ప్రభుత్వ పరంగా సప్లై చేసినటువంటి రెయిన్ గన్స్ అంతా కూడా రికవరీ చేసి ఎక్కడైతే రైతులకు అవసరం ఉందో ఆ రైతులంతా ఆదుకోవాలని చెప్పి కలెక్టర్ ద్వారా అగ్రికల్చర్ వారిని కోరుకుంటా ఉన్నాను.